నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే కృత్రిమ మేధ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఒక పనిని అంటే 100 మంది చేసేటువంటి పనిని కేవలం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో ఒకే వ్యక్తితో అతి తక్కువ సమయంలో చేపియచ్చు. మనం ఈ మధ్యలో గత 2-3 సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి వింటున్నాము. ఇందులో ఆ వీడియో ఆ సబ్జెక్ట్ మీదనే ఇందులో నేర్చుకోబోతున్నాం. మీరు పూర్తిగా కనుక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మనం అనేక రకాల అంశాలు చర్చించుకుంటున్నాం కాబట్టి చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను దీన్ని మొబైల్ వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్లో కూడా ఇలాగనే ప్రయత్నించవచ్చు. పూర్తిగా చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో పట్ల ఇచ్చేటువంటి లైక్, కామెంట్స్ వల్ల మీ అభిప్రాయం ఏందో తెలుస్తుంది కాబట్టి నేను మరిన్ని వీడియోస్ నెక్స్ట్ ఇంకొక 4-5 వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం లేటెస్ట్గా నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. మీ ఒపీనియన్ ప్రకారం మీరు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో బాగుంటే బాగుందని, నెక్స్ట్ వీడియో కూడా కావాలని కనుక మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా ప్రిపేర్ చేస్తాను. అలాగే కనీసం ఒక 100 లైక్లు 100 కామెంట్లు వస్తే నేను నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ మీరు లైక్ కామెంట్లు చేయకపోవడం వల్ల మన వీడియో మరో 10 మందికి రీచ్ అవుతలేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్తోనే మన వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి నేను మొదటగా మొబైల్ వర్షన్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. మీరు మొదటగా మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి. నేనైతే మొబైల్ వర్షన్ చెప్తున్నాను కాబట్టి మొబైల్లో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ డెస్క్టాప్, ల్యాప్టాప్ అని ఉపయోగించినట్టయితే మీరు అక్కడ కూడా ఇదే రకంగా చేయొచ్చు. ఇందులో DOWN డౌన్ సబ్ అని నేను ఆల్రెడీ ఇదివరకు ఉపయోగించాను కాబట్టి నాకు మొదట్లోనే వచ్చేస్తుంది. వెంటనే డౌన్ సబ్ అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే కొంతమందికి మీకు ఇప్పటికిప్పుడే ఉపయోగపడకపోయినా మీరు ఒకసారి నా వీడియో తర్వాత మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు భవిష్యత్తులో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక మంచి సబ్జెక్టు. ఇక్కడ ఏముందంటే ఎంటర్ ఏ లింక్ టు డౌన్లోడ్ సబ్ టైటిల్స్ అని ఇక్కడ ఇస్తున్నారు. సబ్ టైటిల్ అంటే కేవలం సబ్ టైటిలే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరికైనా 1, 2, 3 లాంగ్వేజ్లే వస్తాయి, ఎక్కువగా రావు. ఒక 2, 3 మ్యాక్సిమం, కొంతమందికి 5, 10 మ్యాక్సిమం రావచ్చు. కాకపోతే అంతకుమించి రావు. కాకపోతే ఈ ఆప్షన్ వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశం, ఈ వీడియో వల్ల మాత్రం మనం ఒక్క లాంగ్వేజెస్లో ఉన్నటువంటి వీడియోని అనేక రకాల లాంగ్వేజెస్లోకి, అంటే వీడియో రూపకంగా కాకుండా టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అని నా ఛానల్ నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే వేరే వీడియో ఎక్స్ప్లెయిన్ చేయకుండా నా వీడియో నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను ఒకసారి. అంటే ఇక్కడ ఒక షార్ట్ వీడియో అయితే తీసుకుంటాను. ఇందులో పెద్ద వీడియో అయితే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ మధ్యలో నేను ఈ యొక్క వీడియో అయితే అందరూ వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కేజీ. ఇప్పుడు ఈ వీడియో ఉంది. నేను ఇక్కడ అమెరికా పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో ఒక వీడియో పెట్టడం జరిగింది. దాన్ని ఆ లింక్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మీరు మళ్ళీ ఏదైతే డౌన్ సబ్ DONSUB అనేది ఉందో అందులో ఈ లింక్ పేస్ట్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా కనుక చూస్తే, ఎందుకంటే మనం అనేక రకాల అంశాల గురించి కూడా మధ్యలో చర్చిస్తాం కాబట్టి. డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ అనగానే మీకు ఇక్కడ చూడండి, తెలుగు అబ్కాజ్ ఆఫర్ అంటూ ఇక్కడ అనేక రకాల లాంగ్వేజెస్, ఏ మీద ఎన్ని రకాల లాంగ్వేజ్లు ఉన్నాయి. అలాగనే B మీద బెంగాలీ ఉంది, మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్. అలాగే C మీద మనకు ఏదైనా తెలిసినటువంటి లాంగ్వేజ్ ఉందంటే ఇక్కడ ఏం లేదు. అలాగే D మీద అయితే డానిష్ అని ఉంది. ఇట్లా కొన్ని వందల లాంగ్వేజెస్, మన ప్రపంచంలో ఎన్ని రకాల లాంగ్వేజెస్ అయితే ఉందో, ప్రస్తుతం ఏదైతే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్గా ఉందో, మన తెలుగు కూడా ఈ T మీదనే ఉంటుంది. కాకపోతే నేను ఈ వెబ్సైట్ని ఇదివరకే వాడాను కాబట్టి మనకి ఆ తెలుగు అనేది లేటెస్ట్గా మనం ఏది వాడితే అది పైకి వచ్చి ఉంటుంది. ఇక్కడ తెలుగు అని ఇక్కడ కానీ ఉంటుంది, లేదంటే ఇక్కడికైనా వచ్చి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రా అని ప్రెస్ చేయండి. రా మీద కనుక ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నేను వీడియోలో మాట్లాడినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ తెలుగులోకి వచ్చింది. చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా అంటే తెలుగులో ఫాస్ట్గా మాట్లాడడం వల్ల, నేను వీడియోలో ఫాస్ట్గా మాట్లాడడం వల్ల ఒకటి మా శ్రీగాధ ఊరి పేరులో GA అంటే గాథ రావాల్సింది శ్రీ కాదా అని వచ్చింది. ఒక్కసారి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఇక్కడ అమెరికాలో 2వ తారీఖు ఇక్కడ ఉదయం, మన ఇండియాలో అయితే 2వ తారీఖు రాత్రి అవుతుంటది. అయితే
ఇది ఇప్పుడు ఇక్కడ మీకు కొంత వీడియో వినిపించే ప్రయత్నం చేశాను. ఇది పూర్తి 1 నిమిషం వీడియో ఉంటుంది. పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు టైం వేస్ట్ అయితదనే ఉద్దేశంతో కొంత వినిపించాను. ఇక్కడ చూడండి అదే వీడియోని అక్కడ ఏదైతే వీడియోలో మాట్లాడానో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ కే గిరేందర్ శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఇక్కడ శ్రీగాధ అనే దాంట్లో మాత్రం ఒక కా అనేది నేను అక్కడ ప్రొనౌన్సియేషన్ అంటే ఫాస్ట్‌గా మాట్లాడడం వల్ల అంటే సిస్టమ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అలా అర్థమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఇక్కడ అమెరికాలో 2వ తారీఖు ఇక్కడ ఉదయం, మన ఇండియాలో అయితే 2వ తారీఖు రాత్రి అవుతుంటుంది. అయితే ప్రస్తుతం ఈరోజు -2 డిగ్రీలలో ఉన్నది చలి. అయితే మీకు ఇది వరకు గతంలో చెప్పాను చలికాలంలో చెట్ల ఆకులు మొత్తం ఎండిపోయి అంటూ పూర్తిగా నేను వీడియోలో ఏదైతే మాట్లాడినో పూర్తిగా జస్ట్ ఒక లింక్ కాపీ చేసి పేస్ట్ చేసినందుకు మనకి ఈ రకంగా పూర్తిగా ఇక్కడ వచ్చింది. అయితే కేవలం ఇంతేనా మనం మాట్లాడిన లాంగ్వేజ్ అంటే కాదు, మనం ఏ లాంగ్వేజ్లోకైనా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దాన్ని తెలుగులోకి అయితే కన్వర్ట్ చేశాను. మనకు నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్ ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి, తెలుగు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మంది వస్తుంది కాబట్టి నేను ఒకసారి దీన్ని ఇంగ్లీష్లోకి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఇచ్చారు ఇంగ్లీష్ ఆప్షన్ దగ్గరికి వచ్చి రా అంటున్నాను. ఇంగ్లీష్ మీద ఆప్షన్కి వచ్చి రా అని చూపిస్తాను. ఇక్కడ చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ శ్రీగాధ రాజన్ అంటే శ్రీగాధ దగ్గర మాత్రం ఒకటి కొంచెం కరెక్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కనుక కొద్దిగా స్లోగా మాట్లాడితే కరెక్టే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం దానిపైన ప్రెస్ చేసి కాపీ చేసుకోవచ్చు. మామూలుగా ఇక్కడ చూడండి సెలెక్ట్ అనగానే సెలెక్ట్ అయిపోయింది. మనము కాపీ చేసుకొని మనకు అవసరం ఉన్న దగ్గర అంటే కేవలం నేనంటే నా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఒక సినిమాకు సంబంధించింది, ఒక సీరియల్కి సంబంధించింది ఒక పాట, చాలామంది సింగర్స్ కొత్త పాట రాగానే దాని లిరిక్స్ పెన్ను పేపర్ బట్టి రాస్తుంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. కేవలం అలాంటి వాళ్ళకే కాదు, స్టూడెంట్స్కి, చాలామందికి ఎంప్లాయీస్కి ఏదైనా వీడియోని దాన్ని రాసుకోవాలనుకున్న సందర్భంలో ఇలాంటి టెక్నిక్ అయితే మనం వాడవచ్చు. ఇది చాలా తక్కువ టైంలో అంటే ఒక 100 మందికి 100 లాంగ్వేజ్లు వస్తే కేవలం ఒకే ఒక్క కాపీ చేసి మనం ఒక్కళ్ళమే దాన్ని 100 లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్లో నేను ఏదైతే మాట్లాడినటువంటి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిందో ఆ ఇంగ్లీష్ని ఇక్కడ నేను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ కే గిరేందర్ శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అమెరికా. టుడే ఈజ్ ది సెకండ్ డే హియర్ ఇన్ అమెరికా. హియర్ ఇన్ అవర్ ఇండియా ఇట్ ఈజ్ మార్నింగ్ బట్ ది సెకండ్ డే ఈజ్ నైట్ అని ఇక్కడ ఇస్తారు. అయితే ఒక్కొక్కసారి మనం మాట్లాడినటువంటి ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో అది ఇంగ్లీష్లోకి హిందీలోకి కరెక్ట్గా కన్వర్ట్ అయిందనేది మనం కొంత చెక్ చేసుకోవాలంటే మనం ఇలాంటి కొన్ని కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇంతకుముందు నేను మొదటగా మీకు తెలుగులోకి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ తెలుగును కూడా కాపీ చేసే ప్రయత్నం అయితే మీకు చూపిస్తాను. ఇట్లా మనము ఎన్ని రకాల లాంగ్వేజెస్లో కావాలనుకుంటే అన్ని రకాల లాంగ్వేజెస్లోకి అయితే మనము దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు తెలుగులో పెట్టాను కదా, సేమ్ దీన్ని మళ్ళీ మనము ఈ టెక్స్ట్ పైన కనుక ప్రెస్ చేస్తే మీకు ఆల్రెడీ కాపీ చేయడం అయితే ఐడియా ఉంటుంటుంది. కాపీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. అయితే ఒకసారి మనం ఇతర లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిన తర్వాత అది కరెక్టే ఉందా లేదా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా అంటే ఇక్కడ అన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందా కరెక్టే వచ్చిందా లేదనేది మనం ఒకసారి టెస్ట్ చెక్ చేసుకోవాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అమెరికా. టుడే ఈజ్ ది సెకండ్ డే హియర్ ఇన్ అమెరికా. హియర్ ఇన్ అవర్ ఇండియా ఇట్ ఈజ్ మార్నింగ్ బట్ ద సెకండ్ డే ఈజ్ నైట్. కరెంట్లీ టుడే ఇట్ ఈజ్ -2 degrees. It is cold. I have told you before that in winter all the leaves of the trees dry up అంటూ ఈ రకంగా ఒక్కొక్కసారి మనము కొంత దాన్ని కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ టెక్స్ట్ని తీసుకెళ్ళి మనం గూగుల్లో కూడా ఏమైనా సెంటెన్స్ కరెక్ట్ ఉందా లేదా గ్రామర్ మిస్టేక్ ఉందా కూడా అలాంటి టెక్నాలజీ కూడా ఉంది. నేను నెక్స్ట్ వీడియోస్లో అలాంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా మనము ఒక వీడియోను ఒక లాంగ్వేజ్లో చూసినటువంటి దాన్ని మనం అనేక రకాల లాంగ్వేజ్లోకి టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసేటువంటి సబ్జెక్టే ఈ వీడియో. అలాగే మనము ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి తెలుగుని అనేక రకాల లాంగ్వేజెస్లోకి 100 రకాల లాంగ్వేజ్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. నేను గతంలో మీకు ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ ఒక్క లాంగ్వేజ్లో మాట్లాడినటువంటి వీడియోని ఇతర లాంగ్వేజ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు వీడియోలో ఐ నీడ్ నెక్స్ట్ వీడియో అని పెట్టండి, లేదంటే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ తెలిసిన లాంగ్వేజ్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎక్కడైనా సరే. इसलिए कृपया चैनल को सस्पेंड किए गए वीडियो को देखकर और अधिक सपोर्ट 30 बजे हमारी पत्रिका శ్రీగాధ రాజన్ సిరిసిల్ల మావట్టத்திலிருந்து అమెరికా అనిపిస్తాను. కావున దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ వీడియో అబౌట్ ద సస్పెండెడ్ ఛానల్. ఇక్కడ మీరు చూసిండ్రు కదా, నేను కేవలం ఒక తెలుగులో మాట్లాడినటువంటి దాన్ని इसलिए कृपया चैनल को सस्पेंड किए गए वीडियो को देखकर
కేవలం నేను ఒక తెలుగులో మాట్లాడితే దాన్ని హిందీ, ఇంగ్లీష్, తమిళ్లోకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. కేవలం నేను జస్ట్ మాట్లాడినటువంటి లాంగ్వేజెస్ని. అయితే ఇందులో కొన్ని ఫ్రీ వర్షన్ ఉంటాయి, కొన్ని డబ్బులు కట్టాల్సినవి ఉంటాయి. మనకు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే మొదటగా మీరు ఫ్రీ వర్షన్లో వాడండి. ఇంకా కూడా రెగ్యులర్గా అవసరం ఉంది అనుకుంటే, ముఖ్యంగా ఎవరైనా సోషల్ మీడియాలో వీడియోస్ క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎవరైనా వీడియోస్ మేకింగ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే కేవలం మనకు తెలుగు వచ్చు అనుకోండి, తెలుగు నుంచి హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చిన్న స్టోరీ తెలుగులో మంచిగా అర్థమైంది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి హిందీలోకి, ఇంగ్లీష్లోకి, తమిళ్లోకి కన్వర్ట్ చేసుకొని మనము ఈజీగా, అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఒక సబ్జెక్టుని ఇతర లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఈ రకంగా మనం అనేక రకాలుగా అయితే దీన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా విని ఒకసారి ప్రయత్నించండి. ప్రయత్నించినాక మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదంటే మీరు రెండోసారి, మూడోసారి కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా, అంటే ఎక్కువగా దీన్ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చూస్తే కూడా అర్థమయ్యేటువంటి వీడియో కాబట్టి ఇది మీకు నచ్చిందని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఒక 100 లైక్లు, 100 కామెంట్లు కనుక వస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఈ వీడియోని, ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి వీడియోని అనేక రకాల లాంగ్వేజ్లోకి ఏ రకంగా మార్చొచ్చు, దీంతో పాటు ఇంకా అనేక రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. అయితే ప్రతిరోజు మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటలకి 6 తెలుగు దినపత్రికలు అయితే చదువుతున్నాను. మీకు సమయం ఉంటే ఒకసారి చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ 6 తెలుగు దినపత్రికలు అయితే చదువుతున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ కనుక చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పటికప్పుడు. అలాగే ఈ వీడియో పట్ల మాత్రం లైక్, కామెంట్ అయితే తప్పకుండా చేయాలని. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు తప్ప కామెంట్లు, లైక్లు చేయకపోవడం వల్ల ఇతరులకైతే రీచ్ అవుతలే. దానివల్ల కొద్దిగా మన ఛానల్ డెవలప్ కాలేకపోయింది. మీ అందరి సపోర్ట్తో, మరింత సపోర్టుతో మన ఛానల్ డెవలప్ కావాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే దాదాపుగా 5200 సబ్స్క్రైబర్స్ రావడం, దాదాపుగా 14 లక్షల మంది వ్యూవర్స్ అయితే చూడడం జరిగింది. ఇది ఈ రకంగా మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. और अधिक सपोर्ट करने की अपील करता हूं। पहले